వెల్కమ్ టు ఫిల్మీ ఫోకస్. తమిళ హీరో విజయ్ ఆంటోనీకి తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన సినిమా అంటే ముందుగా గుర్తొచ్చేది బిచ్చగాడు. చిన్న సినిమాగా విడుదలై సంచలన విజయాన్ని నమోదు చేసిన ఆ చిత్రం ఇప్పటికీ ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయింది. ఆ సినిమాకు దర్శకుడు శశి కాగా ఇప్పుడు దాదాపు 10 ఏళ్ల తర్వాత అదే కాంబినేషన్లో తెరకెక్కిన 100 దేవుళ్ళు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ పాటలు సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. ముఖ్యంగా భావోద్వేగాలకు పెద్దపీట వేసిన కథాంశం ప్రేక్షకులను ఆకర్షిస్తోంది. 100 దేవుళ్ళు కథను పరిశీలిస్తే ఇది సాధారణ కమర్షియల్ సినిమా కాదని స్పష్టమవుతోంది. ఒక వితంతువు తల్లి తన 2 కుమారుల కోసం జీవితాన్ని అంకితం చేయడం, తర్వాత తన వ్యక్తిగత ఆనందం కోసం తీసుకునే నిర్ణయాలు, వాటికి సమాజం నుంచి ఎదురయ్యే ప్రతిఘటన చుట్టూ కథ తిరుగుతుంది. తల్లి భావోద్వేగాలు, కుటుంబ బంధాలు, గ్రామీణ నేపథ్యం కలగలిసి ప్రేక్షకులకు హృదయాన్ని తాకే అనుభూతిని అందించేలా కనిపిస్తున్నాయి. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ చూస్తే తల్లి కొడుకు అనుబంధం సినిమాకు ప్రధాన బలంగా నిలవబోతున్నట్టు అర్థమవుతోంది. శశి తన గత చిత్రాల్లో కూడా మానవ సంబంధాలను ఎంతో సహజంగా చూపించిన దర్శకుడు. బిచ్చగాడులో తల్లి ప్రేమను ఎమోషనల్ గా చూపించి ప్రేక్షకులను కంటతడి పెట్టించిన ఆయన ఇప్పుడు 100 దేవుళ్ళలో మరింత పరిపక్వమైన భావోద్వేగ కథతో వస్తున్నారనే అభిప్రాయం సినీ వర్గాల్లో వినిపిస్తోంది. దర్శకుడు శశి పనితీరును పరిశీలిస్తే ఆయన సినిమాల్లో అతి తక్కువ హంగామా, ఎక్కువ భావోద్వేగం కనిపిస్తాయి. ప్రేక్షకులు కథలోని పాత్రలతో ప్రయాణించేలా చేయడంలో ఆయనకు ప్రత్యేక నైపుణ్యం ఉంది. ఈసారి కూడా గ్రామీణ నేపథ్యంలో నడిచే కథను సహజత్వానికి దగ్గరగా మలిచినట్లు ట్రైలర్ సూచిస్తుంది. కమర్షియల్ ఫార్ములాలకు దూరంగా మనసును తాకే కథ చెప్పడమే ఆయన ప్రధాన బలం. విజయ్ ఆంటోనీ కూడా ఈ చిత్రంలో పూర్తిగా భిన్నమైన పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తుంది. గత కొన్నాళ్ళుగా యాక్షన్, థ్రిల్లర్ కథల్లో ఎక్కువగా కనిపించిన ఆయన మళ్ళీ ఎమోషనల్ డ్రామా వైపు రావడం ఆసక్తిని పెంచుతోంది. ముఖ్యంగా పాత్రలో కనిపిస్తున్న సింప్లిసిటీ, గ్రామీణ వ్యక్తి బాడీ లాంగ్వేజ్ ప్రేక్షకులను ఆకట్టుకునే అవకాశం ఉంది. శశి దర్శకత్వంలో విజయ్ ఆంటోనీ నటన మరోసారి హృదయాలను గెలుచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ చిత్రంలో స్వాసిక కీలక పాత్రలో నటించడం మరో ప్రత్యేకత. ట్రైలర్ లో ఆమె పాత్రకు మంచి ప్రాధాన్యం ఉన్నట్లు కనిపిస్తోంది. భావోద్వేగ సన్నివేశాల్లో ఆమె నటన సినిమాకు అదనపు బలంగా మారే అవకాశం ఉంది. లిజోమోల్ జోస్, కరుణాస్, అజయ్ దేశన్ వంటి నటులు కూడా కథకు అవసరమైన బలమైన సపోర్ట్ అందించినట్లు తెలుస్తోంది. తెలుగు ప్రేక్షకులకు ఎప్పటి నుంచో కుటుంబ కథా చిత్రాలపై ప్రత్యేక ఆదరణ ఉంది. ముఖ్యంగా తల్లి సెంటిమెంట్ ప్రధానంగా ఉండే సినిమాలు మంచి విజయాలు సాధించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. 100 దేవుళ్ళు కూడా అదే కోవలోకి వచ్చే చిత్రం కావడంతో కుటుంబ ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చే అవకాశాలున్నాయి. విజయ్ ఆంటోనీ కెరీర్లో బిచ్చగాడు ఎంత పెద్ద మలుపో అందరికీ తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో ఆ సినిమా సాధించిన విజయం ఆయనకు ప్రత్యేక మార్కెట్ను తీసుకొచ్చింది. అయితే ఆ తర్వాత వచ్చిన సినిమాలు అదే స్థాయిలో ప్రభావం చూపలేకపోయాయి. ఇప్పుడు మళ్ళీ శశి దర్శకత్వం, తల్లి సెంటిమెంట్, బలమైన కథాంశం వంటి అంశాలు కలిసి రావడంతో ప్రేక్షకులు బిచ్చగాడు మ్యాజిక్ను గుర్తు చేసుకుంటున్నారు. ఇప్పటికే సోషల్ మీడియాలో కూడా ఈ సినిమాపై మంచి చర్చ జరుగుతోంది. ముఖ్యంగా శశి దర్శకత్వంపై ప్రేక్షకుల్లో విశ్వాసం కనిపిస్తోంది. ఆయన కథ చెప్పే విధానం ఎప్పుడూ హృదయానికి దగ్గరగా ఉంటుందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఈ కారణంగానే సినిమా విడుదలకు ముందే పాజిటివ్ బజ్ ఏర్పడింది. అయితే 100 దేవుళ్ళు విజయాన్ని పూర్తిగా నిర్ణయించేది కథ ప్రేక్షకులకు ఎంత బలంగా కనెక్ట్ అవుతుందన్న అంశమే. ఇది కేవలం కమర్షియల్ ఎంటర్టైనర్ కాదు, ఒక భావోద్వేగ ప్రయాణంలా అనిపిస్తుంది. అలాంటి సినిమాలు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంటే బాక్సాఫీస్ వద్ద కూడా అద్భుతాలు సృష్టిస్తాయి. మొత్తం మీద చూస్తే 100 దేవుళ్ళు విజయ్ ఆంటోనీ కెరీర్లో మరో కీలక చిత్రంగా నిలిచే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులకు బిచ్చగాడు రోజుల్ని గుర్తు చేసే స్థాయి విజయాన్ని అందుకోవచ్చు. విడుదల తర్వాత ప్రేక్షకుల నుంచి అదే స్థాయి ఆదరణ లభిస్తే విజయ్ ఆంటోనీ ఖాతాలో మరో భారీ బ్లాక్ బస్టర్ చేరొచ్చు. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూద్దాం. ఇది ఇవాల్టి మన ఫిల్మీ ఫోకస్ టాపిక్. మరొక ఇంట్రెస్టింగ్ అండ్ క్రేజీ ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుకు వస్తా. అంతవరకు చూస్తూనే ఉండండి మహామాక్స్.